హాయ్ అండి, ఈరోజు వీడియోలో మటన్ బోన్ సూప్ తయారీ విధానం చూద్దాము. మటన్ బోన్ సూప్తో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇన్ని కాదండి. ఆ బెనిఫిట్స్ ఏంటో తెలిస్తే అస్సలు తాగకుండా ఉండలేరు. బోన్ సూప్లో జింకు, సెలీనియం, విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది, ఎముకలను దృఢంగా చేస్తుంది, కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బోన్ సూప్ని ఇలా చేశారంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా బోన్ సూప్ తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై కుక్కర్ పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఒక అనాస పువ్వు, 4-5 లవంగం మొగ్గలు, ఒక ఇలాచి, ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడే ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ మటన్ బోన్స్ని ఇందులోకి వేసుకోండి. బోన్స్ వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపి తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్ల వరకు కారం, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించండి. అంటే ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించండి. 2 నిమిషాలు వేయించిన తర్వాత మూత పెట్టి మరొక 2-3 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు ఉడికించండి. చూశారు కదా, ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. అలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యాక ఈ స్టేజ్లో నీళ్లు పోసుకోవాలి. 1 లీటర్ నీళ్ళు అయితే మనం ఈ బోన్స్లో పోసుకోవాలి. లీటర్ నీళ్ళ వరకు పోసి కుక్కర్ మూత పెట్టి 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ఇలా బాగా ఉడికిస్తేనే బోన్స్లో ఉండే సారం మొత్తం కూడా వాటర్లోకి దిగుతుంది. అప్పుడే మనకు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. 10 విజిల్స్ వచ్చి ఆవిరంతా పోయిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఇలా మీరు కూడా వారానికి 2 సార్లు అయినా తాగడానికి ట్రై చేయండి. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. అంతే అండి, చూశారు కదా మటన్ బోన్ సూప్ తయారీ విధానము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.